అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్‌తో చాట్. ఈ కార్న్ చాట్ చాలా బావుంటుంది. అలాగే 100% హెల్దీ కూడా. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా దీన్ని తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఇక డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ రెసిపీ అదే అండి. ఈ చాట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఒక డ్రైగా ఉన్నటువంటి ప్యాన్‌లోనికి కొన్ని శనగ పలుకులను వేసి ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఒలిచి ఉంచుకున్నటువంటి మొక్కజొన్న గింజల్ని శుభ్రంగా కడిగి అదే ప్యాన్‌లోనికి వేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఒక అర స్పూను సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇవి బాగా మెత్తగా ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఈలోగా మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని సన్ననిగా చెక్కులాగా తరిగి ఉంచుకోవాలి. అలాగే క్యారెట్‌ని కూడా పీల్ చేసుకొని సన్నని చెక్కుని తరిగి ఉంచుకోవాలి, లేదా కోరుకున్నా సరిపోతుంది. ఒక క్యాప్సికమ్‌ని సన్నగా ముక్కలు చేసి ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయకి బదులుగా క్యాప్సికమ్‌ని అయితే వాడుకోవచ్చండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా సన్నని ముక్కలు చేసి చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. బాగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి కొత్తిమీరని కూడా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఉడికిపోయినటువంటి మొక్కజొన్న గింజల్లోంచి వాటర్‌ని సెపరేట్ చేసుకొని అదే ప్యాన్‌లోనికి ఒక స్పూన్ నెయ్యి గాని, నూనె గాని వేసుకొని కార్న్‌నన్నిటిని కూడా అందులోని వేసుకోవాలి. అలాగే ఒక 2, 3 నిమిషాల పాటు బాగా డ్రై అయ్యేంత వరకు అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఇంకిపోయేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక మనం తరిగి ఉంచుకున్నటువంటి ఈ ఉల్లిపాయలు, క్యారెట్, శనగపలుకులు, క్యాప్సికము, కొత్తిమీర వాటితో పాటు కొంచెం జీలకర్ర పొడి, చాట్ మసాలా లేదా గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోనికి ఉడికించినటువంటి మొక్కజొన్న గింజల్ని వేసుకొని వీటిలోనికి ఉల్లిపాయ ముక్కల్ని, శనగ పలుకుల్ని, తరిగినటువంటి టమాటా, క్యాప్సికమ్, అలాగే క్యారెట్ అన్నిటినీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు కొంచెం జీరా పౌడర్‌ని, చాట్ మసాలా లేదా గరం మసాలాని, అలాగే కారాన్ని, కొంచెం తగినంత సాల్ట్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. చివరగా లెమన్ జ్యూస్‌ని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా చేసుకున్నటువంటి చాట్‌ని వేడివేడిగా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కార్న్ చాట్ రెడీ అయిపోయినట్లే. నేను తయారు చేసినటువంటి ఈ స్వీట్ కార్న్ చాట్ విధానం మీకు నచ్చినట్లయితే ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.